దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితో ఎంతో గౌరవముతో అభిమానముతో శ్రద్ధతో వేచి ఉన్న వారందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మీకు వినిపిస్తాను. గోధుమ కోతకాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయించండి అని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా దేవుడు ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచు ఉన్నాను. ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన శపిస్తుంది కూడా అనడానికి వాక్యం ఒక ఉదాహరణ. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇలా అన్నారు, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా చావకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడవద్దు, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. ఆయనను విసర్జించకండి. ఆయనను విసర్జించేవారు, ఆయన మాకు వద్దు అనుకునేవారు, మాకు దేవుని సహాయం అవసరం లేదనుకునేవారు, దేవుని హస్తముతో మాకు పని లేదనుకునేవారు ప్రయోజనము మాలిన వై రక్షింపలేని మాయా స్వరూపములను అనగా విగ్రహములను అనుసరించుదురు. నిజముగా ఆ విగ్రహములు మాయయే. రాజు దేవుడు కాడు, కానీ దేవుడు రాజే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మరి దేవుని ఆజ్ఞ చొప్పున మోషే ఆ రోజున ఐగుప్తు దేశాన్ని శపించడం జరిగింది. ఇశ్రాయేలీల పాపము చొప్పున, ఇశ్రాయేలీలకు అవిధేయత చొప్పున సమూయేలు వారి యొక్క పంటలను, భూములను, గోధుమల కోత కాలమును శపించడం జరిగింది. ఉరుములను వర్షమును రప్పించి చేతికి అందొచ్చినటువంటి పంటని నాశనం చేయడం జరిగింది. మరి బయలుదేవతను, ఆ బయలుదేవతను అనుసరించి ఆరాధించి పూజిస్తున్నటువంటి బయలుదేవత యొక్క భక్తులందరినీ కూడా శిక్షించే విషయమై మరి ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు. వర్షం పడకుండా ఆపేశాడు. 3.5 సంవత్సరాలు ఒక్క పంట కూడా పండలేదు, వర్షం చుక్క పడలేదు. గమనించండి, మనుషులమైన మనము దేవుళ్ళము కాలేము, దేవతలము కాలేము, దేవదూతలు కూడా కాలేము. మాంసపు ముద్దగా ఉన్నటువంటి ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మకు ఉండే ఆలోచన, దాని యొక్క జీవన విధానము, వీటన్నిటిని గురించినటువంటి ఒక సంగ్రహింపు మనకి లేకపోవడము ఒక దారుణమైన విషయం అండి. మనం వీటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తున్నాం. మనల్ని మనము ఎక్కువగా చేసుకుంటున్నాం, హెచ్చించుకుంటున్నాం. తనను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు, తనను తాను హెచ్చించుకున్నవాడు అన్యుడు అని యేసుప్రభువే చెప్పారు కదండి. మరి ఎందుకు నువ్వు విర్రవీగిపోతున్నావు? తప్పు కదండి. ఇది మారాలి సార్, మనం మారదాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీకు వ్యతిరేకంగా, నీకు విరోధముగా నిరూపింపబడినటువంటిది, చేయబడినటువంటిది, తయారు చేయబడినటువంటిది ఏది కూడా నిలవదు, నిలిచి ఉండలేదు. క్రైస్తవులకు ఎదురుగా, క్రైస్తవులకు విరోధముగా చేయబడినటువంటి ఏ న్యాయ విధి కూడా నిలబడలేదు ప్రభువా. మా ప్రయత్నం అంతట్లో మా తోడుగా ఉండి ప్రతి నిత్యము మేము వాక్యములో ఎదిగి ఫలించే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.